ప్రజలాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాలమున ప్రియ దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో మనం వర్ధిల్లాలంటే, మన జీవితాలు బాగుపడాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక కోడ్ పెట్టాడు. ఆ కోడు మొదటి కీర్తన 1వ అధ్యాయం ఇంకా 6 వచనాలు. ఈ 6 వచనాలు కూడాను మనం ధ్యానించాలి. ఎవరైతే వాటిని ధ్యానిస్తారో వారు నిజంగానే ప్రియ దేవుని బిడ్డలారా వర్ధిల్లుతారు. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపల మార్గమును నిలువక, అపవాచికలు కూర్చున్న చోట నీవు కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువను నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. అందరూ కూడా దేవుని వాక్యాన్ని, ఎవరైతే దుష్టులు, దుర్మార్గులు, అవినీతి పరులు వారు నిలిచి యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో, చదువుతూ ధ్యానిస్తూ ఉంటారో వారు ధన్యులు. అట్టివారు నీటి కాలువను నాటబడిన వాడై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంట. చెట్టు వలె ఉంటారంట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నువ్వు ఫలించుటకు మంచి కోడు. ఆ కోడును అనుసరిస్తే నీ జీవితంలో నిన్నెవ్వరూ కూడా కింద స్థాయిలో చూడరు. నువ్వు ఎదుగుదలను చూసి అనేకులను దేవుని దగ్గరకు వస్తారు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించు, వాటి అందే ఆనందించు. అట్టి వారు మాత్రమే ఫలిస్తారని దేవుడు రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఆయన జీవిత కాలం అంతా కూడాను యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాడు. కాబట్టి ఈరోజు బైబిల్ గ్రంథంలో దావీదు లాంటి రాజు, దావీదు నా హృదయానికి అనుసరుడు అంటాడు దేవుడు. నా హృదయానుసారుడు అంటే నాలో ఉన్నది తెలుసుకొని నడుచుకునే విధానం గలవాడు. నువ్వు నేను ప్రియ దేవుని బిడ్డలారా ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాం, ఎలా ఉన్నాం మనము, మన యొక్క జీవితాలు దేవునికి ఎలా అంకితం చేశాము, మన బ్రతుకుల్లో దుష్టుల ఆలోచన చెప్పును నడవకుండా, పాపుల మార్గము నిలవకుండా, అపవాచకులు కూర్చున్న చోట మనం కూర్చొనకుండా దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నామా, దేవుని సువార్తను సారుతున్నామా, దేవుని కొరకు బ్రతుకుతున్నామా? దేవుని కొరకు కాక ఇష్టానుసారం మనం బ్రతుకున్నట్టయితే ఈ లోకములో ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాలు శాశ్వతము కానీ ఈ జీవితాలు తాత్కాలికమైన ఈ జీవితాలు, ఈ భూలోకంలో మనము సుఖశాంతులకు లేకపోగా పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాం.